ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ఒక చిన్న కథ. అనగనంట ఒక తండ్రి పక్షి, పిల్ల పక్షి 2 ఉన్నాయంట. తండ్రి పక్షి, పిల్ల పక్షి ఇద్దరు చెట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒక మనిషి అటు వెళ్తుండగా కనిపించారంట. తండ్రి పక్షి అన్నాడంట, వాళ్ళు మనకి గింజలు వేస్తారు, మన ఇద్దరిని స్వాధీనపరచుకోవడానికి వచ్చారు. నువ్వు ఆ గింజలు వేయగానే వెళ్ళకు, నీకు తగిన ఆహారం నీకు ఇస్తాను, నీకేమి కావాలో నేను అందిస్తాను కదా, నువ్వు వెళ్ళకు, వాళ్ళని నేను తీసుకెళ్ళిపోతారు, నువ్వు అస్సలు వినొద్దు మాట, నేను చెప్పేది విను అని తండ్రి పక్షి చెప్తూ ఉందంట. ఆ మనిషి వచ్చి బల వేసాడు, బియ్యం వేసాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోయి చెట్టు చాటు నుంచి దూరంగా చూస్తుండగా తండ్రి పక్షి చెప్తూనే ఉన్నాడు. కానీ పిల్ల పక్షి, అరే ఆడు వెళ్ళిపోయాడు కదా, నాకేంటి తండ్రి పక్షి ఇలా చెప్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయి దిగుతుండగా తండ్రి పక్షి ఆగు, పిల్ల పక్షి ఆగు అనుకుంటూ పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె ఆగు ఆగు అని పిలుస్తుండగా కూడా తండ్రి పక్షి మాట వినకుండా ఆ గింజల కోసం అనేది కిందకి పిల్ల పక్షి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే వలలో చిక్కుకుంది. ఆ మనిషి వచ్చాడు, ఆ వలను తీసుకొని ఆ పక్షిని తీసుకొని వెళ్ళిపోతుండగా ఏడ్చుకుంటా తండ్రి దగ్గర, తండ్రి నన్ను కాపాడు, తండ్రి నన్ను కాపాడు అని ఏడుస్తూ మొత్తుకుంటుందంట. తండ్రి తట్టుకోలేక, నీకు చెప్పాను కదా కుమారా, చెప్పాను కదా కుమార్తె, వెళ్ళొద్దని చెప్పాను కదా, నీకు చెప్పాను కదా వాళ్ళు వేస్తున్నారని, నీకు అదో రకమైన ముళ్ళ, నీకు చెప్పాను కదా, వినవేంటి, ఎందుకు విన్నావు, ఎందుకు అలా వెళ్ళిపోయావు అని తండ్రి బాధగా అంటున్నాడంట. ఇప్పుడు నా చేతి లేదు నువ్వు వెళ్ళిపోయావు అని అన్నాడంట. అనేవారికి పిల్ల పక్షికి అర్థమయ్యి ఏడ్చుకుంటా, నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు తండ్రి అనగా ఆ మనిషి తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆ పక్షిని కోసేసుకుని తినేశారు. అలాగా మనకొక ముళ్ళు, అదేంటంటే ఆ పక్షికి ఆహారం అక్కడే ఉంది కదా, ఎందుకు కష్టపడి ఉన్న తండ్రి తేవాలి, ఇక్కడ తినేస్తాం కదా అని అనుకుని పక్షి వెళ్ళి నేను తండ్రికి తీసుకుని వస్తాను వెళ్ళి అని వెళ్ళిపోయింది. అక్కడ తన హృదయం మంచిదైనా చిక్కుకుంది, అదొక రకమైన ముళ్ళు తన గుర్చుకుంది. మీకు తెలుసా, ఆదామామ దేవుడు సృష్టించాడు చెట్టు, ఆ ఫలం అనే ఒక ముళ్ళుని వాళ్ళ మధ్యలో పెట్టాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి సైతాను ఒక ముళ్ళు, ఆ ముళ్ళు ఏం చేసింది, ఆ ఫలం తినేలాగా తన బలహీనం, ఏది తన బలహీనము అంటే మనం దేంట్లో లొంగిపోతామో, దేని ద్వారా లొంగిపోతామో సైతానికి బాగా తెలుసు. ఆ ముళ్ళే మనకి పెడుతుంది. మనకి కొంతమందికి డ్యాన్స్ ఇష్టం, కొంతమందికి సింగింగ్ ఇష్టం, కొంతమందికి రకరకాల ఇష్టాలు ఉంటాయి, తినేది ఇష్టం. ఆ ఇష్టాలు ఏమున్నాయో సైతానికి బాగా తెలుసు. సైతాన్ ఏమన్నది, అవ్వదు, మీరు చనిపోరు, చావరు, దేవతల్లా మారుతారు, అందుకు మనం జీవితకాలం బతికేస్తాం కదా నా భర్తతో కలిసి, మేమిద్దరం హాయిగా బతికేస్తాం కదా అని నేను మనసు పెట్టుకుని అనుకుంది ఆ ఫలం తినేసింది. అదొక ముళ్ళు, దాని ద్వారా పాపం విస్తరించింది. అలాగే రకరకాలమైన మనుషులు రకరకాలమైన ముళ్ళులతో మనం కూర్చోడానికి ట్రై చేస్తూ ఉంటారు. మాటల ద్వారా, జీవితం ద్వారా అనేక రకమైన ముళ్ళు దేవుడు మనకు చెప్తూనే ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది, బాధాకరమైంది, వెళ్ళకమ్మా అని చెప్తూ ఉండగా కూడా మనం వెళ్ళి దేవా మంచిదే,
అని మనమే చెప్పి చాలా కష్టాలు తెచ్చుకుంటాం. చాలా ఘోరమైన కష్టాలు తెచ్చుకుంటాం. ఈ లోకంలో మనం జయించలేము. దేవుడు లేకుండా ఏది జయించలేం. ఆఖరికి మన ఇంట్లో మాట కూడా రావాలి కదా, అది దేవుని చిత్తం లేదనుకోండి, అది బూతు చెప్తుంది. మనుషులు అలాగే ఉన్నారు. మోసం చేసే మనుషులు, కీటమైన కాలమైన ముళ్ళతో వచ్చే మనుషులు ఉన్నారు ఈ లోకంలో. దేవుడు ఉన్నాడండి. ఆయన నన్ను పిలుస్తున్నాడు. నాకు చెప్తున్నప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయన మాట తెలిసి వేసేస్తుంది. అది మనకి చాలా ఘోరంగా నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ చిన్న మాట మీకు అర్థమవుతుంది. మీ జీవితాలు యేసు వైపు తిప్పుకుంటుంది. యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్.